వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం రామలింగాపురం గ్రామంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా గాలి సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దగదర్తి మండల టీడీపీ ఇన్ఛార్జ్ పమిడి రవికుమార్ చౌదరి హాజరయ్యారు. భారీ ర్యాలీతో డప్పుల వాయిద్యాల మధ్య బాణాసంచాలు పేలుస్తూ పూల వర్షాల మధ్య సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు. నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అష్టైశ్వర్యాలు ఆయనకు ఎల్లవెల్లలా ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నానని ఇన్ఛార్జ్ పమిడి రవికుమార్ చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ అందరూ కూర్చోండి, దయచేసి ఒక 10 నిమిషాలు కూర్చోండి, కార్యక్రమం అయిపోవస్తుంది. ప్లీజ్ అందరూ కూర్చోండి. వచ్చి ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లేదు, ఏం లేదు, తోచుకొని ఈ రోజు దానిపైన వెలికి తీస్తుంటే మన కృష్ణదేవరాయలు ఎంపీ గారు గుంటూరు ఇది రాజకీయ కక్ష చాటింపు చేయాలంట. ఆయన ఇది చేసి పోయిన నంబర్ 2 విజయసాయి రెడ్డి అతను చెప్తున్నాడు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దీనిలో ప్రధాన సూత్రధారి, అన్ని అతనేను అని. కానీ ఇతను భయపడి బీజేపీలో చేరేదానికి ఇదని చెప్పి వైసీపీ గవర్నమెంట్ చెప్పడం ఎంతవరకు సూచనేమో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికే చాలా విషయాలు ఇదైనట్టున్నా. పోతే చివరిగా ఒక చిన్న ఇదండి, నాకు సంబంధించిన మన కార్యకర్తలు కొంతమంది ఇక్కడ వచ్చి ఉన్నారు, దామోదరానికి సంబంధించి వాళ్ళందరూ ఒక్కసారి దయచేసి నిలబడవలసిందిగా కోరుతున్నాను. అతిథిగా వచ్చిన రవికుమార్ చౌదరి గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను.
అలాగే చెన్నూరు మల్లికార్జున రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా, పెద్దపుత్తేడు నీటి సంఘం అధ్యక్షులు పిటి శ్రీనివాసులు రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, అలాగే లింగాలపాడు మల్లికార్జున గారికి ఉన్న వేదికపైకి రావాల్సిందిగా, రాధన్న గారు వేదికపైకి రావాల్సిందిగా, తేజల్ ప్రభాకర్ రెడ్డి గారు మనుగోలుపాడు వేదిక. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రామలింగాపురం ఊర్లో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టిన గాలి సురేష్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గాలి సురేష్ అన్నకి మేము చాలా రుణపడి ఉన్నాం. ఇప్పటికి 3-4 మీటింగులు పెట్టాడు. ఈ 3-4 మీటింగుల్లో వేలాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాడు. సురేష్ అన్నది దావరం ఎయిర్పోర్ట్లో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఉందని చెప్పారు. అది గౌరవ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. కావ్య కృష్ణారెడ్డి గారు ఎంఆర్ఓకి చెప్పి నిజమైన ఆ వారసులు ఎవరైనా ఉంటే ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ వాళ్ళకి వచ్చేటట్టు చెందాలటట్టు ఏర్పాటు చేయమని చెప్పారు. ఎంఆర్ఓ గారు ఆ విధంగా అడుగులు ముందుకేసి ఆ కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పుడు సురేష్ అన్న చెప్పాడు, రవాణా చేశాడు, నాది ఒక 5% మాత్రమే, 95% పాత్ర దీంట్లో ఎమ్మెల్యే గారిది ఉంటుంది. ఎమ్మెల్యే గారు లేకుండా మనం ఏ కార్యక్రమాలు చేయలేము. సురేష్ అన్న ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇందాక ఈ కార్యక్రమంలో మహిళలు బాగా డ్యాన్స్ వేశారు. వాళ్ళు ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మీ ఉత్సాహం చూస్తుంటే సురేష్ అన్న రేపు పంచాయతీ ఎలక్షన్లో ఏదో ఒక దాంట్లో సురేష్ అన్నని పోటీ పెట్టే విధంగా మీరు అడుగులేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి బీటీ సేనన్న, ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, రాధన్న అందరూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రామలింగాపురం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పి, ఇక్కడ ఏ పనులున్నా చేసి పెడతామని చెప్పి సురేష్ అన్నకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.